ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి. యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. దేవునికి స్తోత్రం. మొదటగా దేవునికి లోబడటం అంటే వాక్యాన్ని అనుసరించడమే. వాక్యం నీలో ఉంటే అపవాదిని, వాటి దురాత్మ చీకటి శక్తులను ఎదురించగలవు. వాక్యం రెండంచుల పదును గల ఖడ్గం వంటిది, బండను పగలగొట్టే సుత్తె వంటిది. వాక్యానుసారమైన ప్రార్థనతో అపవాది బంధకాలలో ఉన్న నీ సహోదరుల చీకటి కట్లను విడిపించగలవు. దేవుడు తన ప్రజలను కాపాడాలంటే నీ ప్రార్థన కావాలి. దేవునికి ప్రార్థించే ఒక ఉత్తరవాది కావాలి. అది నీవే అయి ఉండాలి. ప్రార్థన చేయకపోతే దేవుడు ఏ సమాధానం ఇవ్వడు. మీ ప్రార్థన వలన ప్రతి సమస్య ఎరికో గోడలు కూలిపోయినట్లుగా కూలిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక.